సాధారణంగా పూజ తర్వాత కాలిన ఒత్తుల్ని చెత్తలో పడేస్తుంటాం లేదా ఎలా అంటే అలాగా పడేస్తుంటాము. కానీ అసలు పూజ తర్వాత కాలిన ఒత్తుల్ని ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. గ్రంథాల ప్రకారం కాలిన ఒత్తులు సానుకూల శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ చెత్తలో వేయకూడదు. కాలిన ఒత్తులన్నింటినీ 10 రోజుల పాటు సేకరించి 11వ రోజు పెద్ద దీపంలో కర్పూరం మరియు 4 లవంగాలు వేసి అన్ని ఒత్తులను కాల్చండి. ధూపం పొగ ఇల్లు అంతటా వ్యాపించేలా పైకప్పుపై ఉంచండి. మరియు మరుసటి రోజు దాని బూడిదలో కొంత భాగాన్ని ఒక పెట్టెలో ఉంచండి. మీరు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళినప్పుడు బొట్టులా పెట్టుకోండి. పిల్లలపై చెడు దృష్టిని నివారించడానికి కొంచెం బూడిదను 7 సార్లు తిప్పి చెట్టు దగ్గరే వేయండి. అదనపు బూడిద ఉంటే దానిని చెట్టు మట్టిలో కలపండి.